అన్నవాళ్ళ ఫైన్ కిసి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? భయ్యా బాయ్ ఫ్లైట్ కిస్ లిఫ్ట్ అడుగు టైర్ పంక్చర్ అవుతుంది అనుకున్నా. తాత నమస్తే. కళ్ళు ఈ తాతకి కావాలంటేనే మా తాతకి పెద్ద ఎయిర్పోర్ట్ చెప్పాలి ప్లాన్ అయితే వెల్కమ్ బ్యాక్ టు సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఇలా వీడియో వచ్చేసి ఏంటంటే నేను కట్టప్ప గంగు వీళ్ళందరం కలిసి కనిపిస్తలేనా నువ్వు ఉన్నావా? అందరి ముందు పరిగిపోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటావు చెప్పు బాబు వీళ్ళందరం కలిసి జోకాలంటే తరాసు కావాలి. సో గైస్ ఇప్పుడైతే మేము పెద్ద అవురా బై జోక్ అంటే ఉంటా జోక్ కాదారా? నేను జోక్ అంటే తరాజు లేదంటే ఏంది? ఆ జోకుడు కాదురా జోక్స్. ఇది జోక్. ఆడికి పోయినాక అందరి జోకురు మీరు. ఫస్ట్ అయితే మనము ఆడికి పోతున్నాం. మొత్తం ప్రొఫెషనల్ ఉంటా అన్నమాట. ఈ సిటీలోనే ఏడలేదు. ఆ ఫామ్ హౌస్ లో మనం ఈ సిటీ కాదురా విలేజ్ లో మనం ఒక రెస్టారెంట్ తీసుకోవచ్చునా. ఆడ మొత్తం ఎంత పాష్ అంటే మస్తు ఉంటది తినడానికి. సో వీళ్ళందరికి మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఉన్న పళ్ళు మండుతుందిరా. ఇక నేను లేక వీడియో పెడితే మీరు ఎందుకు బయట వేస్తారు? మొత్తం ప్రొఫెషనల్ ఉండాలి. సో గైస్ ఇప్పుడైతే మేము అందరం పోతున్నాం అన్నమాట. ఎట్లొచ్చింది మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే వాసన నోట్ల. సో గైస్ ఇప్పుడైతే మేము టిఫిన్ సెంటర్ అయితే పోతున్నాం అనమాట. మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మేము అందరం పోతున్నాం అనమాట. సో కట్టప్ప నేనైతే మీ తాత తేజున్నాడు. అట్లా ఎప్పటికే నిజం అనుకుంటారా? సో కట్టప్ప అయితే మొత్తం కట్టప్ప మాట్లాడుతున్నానా? నేను మర్చిపోతున్నారా? అది నల్లగా నిజంగా కట్టపా. ఇప్పుడైతే మేము కార్ ఎక్కుతున్నాం అనమాట. నేను ఆడతా నీ వీడియో నడుస్తున్నాం. ఆడదాకా సో గైస్ ఇప్పుడైతే నేను కంగు వీళ్ళందరం టిఫిన్ చేయని పోతున్నాం అన్నమాట. చాలా రోజుల తర్వాత మేము మీటప్ అయితే అయినాము. చాలా రోజుల తర్వాత, చాలా దినాల తర్వాత మాకు ఫామ్ హౌస్ అనేది మేము వచ్చినాము. తప్ప సో మెనీ డేస్ చాలా నిలమాస్కం అయితే వచ్చినాం మేము ఇప్పుడు. కట్టపదా మన బండిలా అరే ఏం చేస్తురా మీరు? బాబు కొడతా ముందే చెప్తున్నా నేను. ఏం మీద మెడ సింపల్ ఇగో ఎట్లా పో తెలుసా? పాములేక పో. ఈ చెట్టు నుంచి ఆ చెట్టు పో. ఇట్లా పోరా
అరే నువ్వు ఎందుకు బా చూస్తున్నావు? జోక్ గా. నిన్ను ఊరేగిస్తానే పిల్ల నడిపేనికి ఇయ్యనియరా భయ్ ఇప్పుడు మెల్ల నేర్చుకో అని చెప్పిన మెల్ల ఇట్లా ఎటు పోవాలి తెలుసా? మొత్తం తిప్పు. రోడ్ చక్కగా హైదరాబాద్. పోవాలిరా భయ్. సరే నువ్వు టిఫిన్ చేయడానికి ఉంటావా లేకపోతే పోతామా? టిఫిన్. టిఫిన్ లంచ్ లంచ్ చేసి లంచ్ అంట లంచ్ టిఫిన్ టిఫిన్ తుప్పలనే వాడి కెమెరా మీద చూడురా మరి ఏం బిగుతున్నావు నేను కార్ అయితే ఇమ్రాన్ అన్న నేర్పించాను నాకు. ఇమ్రాన్ అన్న నేను నేర్పించిన నా పేరు చెప్పిన వారు ఇందాక వీడియోలా ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎవరు వీడు అయితే ఆయన పేరు చెప్తున్నాడు. నీ పేరు చెప్పినా నా పేరు చెప్పు, నా వాడికి పేరు. రాదు. ఏ, నా వీడియో నా వీడియో నా పేరు చెప్పురా చెప్పురా అరే నా పేరు చెప్పురా. నరసన కూడా నేర్పించింది మాట ఇంత అంతా ఎంత అంటావు? మొత్తం మైననే నేర్పించిండు. అమ్మాయి ఏం టార్చర్ ఈ కార్ కనబెట్టింది కూడా అయినా అన్న నీకు తెలుసా? సో గైస్ మేమైతే ఇప్పుడు ఆడిలో పోతున్నాం అన్నమాట. బయటకి వెళ్ళి చూపేయలేం, బయటకి వెళ్ళి చూపేయలేం కానీ లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాం. కారు ఆయన చూడట్లే కూర్చుండు ఏం కాదు ఆడి అని చెప్పొచ్చు కదా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది. ఆడి కారు గురించి ఇయ్యకరా భయ్. సో గైస్ మేమైతే వాహనంలో పోతున్నాం అన్నమాట. ఇదేం విమానమా? విమానం కాదు వాహనం. వాహనం. దీనికి విమానం అంటే గాలి మోటారు. దీనికి 4 టైర్లు. విమానం చాలా డేంజర్, ఇప్పుడు పోలే మనము. అవునా? రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా అరే వద్దురా ఆపేషన్ ఇది. అరే విమానం కాదన్న కార్ అన్న. అరే నా ఆపేషన్ నేను దిగిపోతాయి. విమానం అంటే ఇది కాదు వాహనమే. ఏదంటే ఆడ ఆగది సరే రచనా కార్ ని తెలుగులో ఏమంటారు? వాహనం. తెలుగు అంతగానే వచ్చు కదా. వాహనం అంటే అంటే దేన్నైనా నాకు తెలుసు 4 టైర్ల వాహనం. ఏ చెప్పు చక్రాల బండి కదరా, మళ్ళా చక్రాల బండి అంటారు. చక్రాల బండి 4 చక్రాల బండి. ఆనకే తెలియదు. అది 2 చక్రాల బండి. 2 చక్రాల బండి మీద ఎయిర్పోర్టా? అది చక్రాలైన బండి. ఈయన పెద్ద ఎయిర్పోర్ట్ చెప్తావాలి. ఏది ల్యాండ్ అయితే ల్యాండ్ అయితే ఆగు, చూపిస్తా. అరే ఆపురా భయ్. ఆపురా, వెనకకి మలుపు. ఓ, ఏరోప్లేన్ ల్యాండ్ అవుతుందా మళ్ళా? ఏరోప్లేన్ ల్యాండ్ అయితే లేదు గైస్. చూసుకున్నట్టయితే జర ఎంతో అంత పర్ఫెక్ట్ అవుతారు అనమాట కార్లో. నేను జర ఈ మధ్య ఇప్పుడే నేర్చుకొని పెద్దవాడిని అవుతున్నా, గొప్పవాడిని. ఏజ్ రాగానే ఏమంటారు ఫస్ట్ ఒక కారు తీసుకుంటాను అనమాట నేను. అప్పటిలోపు పర్ఫెక్ట్ కావాలని పర్ఫెక్ట్ 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 అప్పట్లో పర్ఫెక్ట్ అయిపోతుంది. పర్ఫెక్ట్ అన్నా నువ్వు కావాలి చేస్తున్నాను. ఇప్పుడు నువ్వు కారు మొత్తం ఇది తిప్పాలి. గట్టిగా గిఫ్ట్ కొట్టరా ఇప్పుడు. అయిపోయింది కారు ఉన్నారా? సామెలు అంటారు ఈడ. అమ్మ కూడా మన ఎందుకు స్పీడ్ ఎందుకు మనకి సస్తాము. అరే, వాదన మన పట్టేరా ఇంట్లో- బే. నేర్చుకో. మన- వాదన పట్టేరా, ఏయ్. గురువు అయినా ఏదైనా సరే నేర్చేప్పుడు కొడతాడు. తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అదే నేర్చుకోవాలని చెప్పేసి. నువ్వేనా నా గురి? కాదా కానీ అన్న తప్పు అట్లా కొట్టుడు పప్పు కానీ అంటే ఇమ్రాన్ కట్టప్ప గురువు నేను. ఇమ్రాన్ కూడా గురువు నేనే రా నాయన. ఏంటి సార్ అది? ఇమ్రాన్ కూడా గురువు నేనే రా నాయన. నువ్వా? కాదు, నా గురి. కొడక్క ఇప్పుడు రారా రారా కొడక్క. ఇమ్రాన్ కాదంటే ఇమ్రాన్ ఎవరు అంటే ఏనా కూరంట. కార్ నేర్పిస్తున్నా అని చెప్తున్నా నీ నీ ఎవరు కాదు, ఇమ్రాన్ గురువు నేను. ఎందుకంటే ఇమ్రాన్ నన్ను చూసి కామెడీ అయితే మస్తు చేస్తున్నాడు అనమాట. Acting చేయ, కాందా కన్నా. వీడియో అవుతుంది. నీకు పొద్దున వినంగా వీడియో ఏం ఇస్తలేదు. మెల్లగా పోదా ఒకటి నీకే చెప్తా ఒకటి. అరే ఎవరికన్నా తాకిస్తే నాకు తిడతారా రోడ్ మీద. ఎందుకు తిడతారు వా? ఈ కాడ నేర్చుకున్నా. అరే చెప్పింది ఏ, ఇంట్రా లైసెన్స్ ఉందా? లైసెన్స్ నీకు కటప పక్కనుకున్నాలా? పక్కన నడుపుతుంటే. లైసెన్స్ అనుకో పరిచయం. అరే ఆపరా భయ్, వద్దు మన నోరు నుంచి అన్నాడా? అరే ఏమంటారు? ఏ పులి 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 ఏ పులి 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 వద్దు. అరే మంచి కాదురా ఎవరికన్నా రోడ్ మీద వద్దురా భయ్ చెప్పింది.
20కి ఎక్క దాటినాను చెంపడాలు నేను తీస్తాను చెప్తున్నాను. రోడ్డు మీద వద్దురా, నేర్చుకుంటున్నావు కదా అలా. అందుకే నేర్చుకుంటున్నా కదా ఇప్పుడు. ఇట్లా మొండి కానీ ఆగరా బాబు దిగు. అరే చెప్పువా. అరే ఏంది వా మీరు ముంగడ లారీ వస్తుంది నా నాయన. లారీ చూసి ఎడిటింగ్ చేస్తావా? ఇగో ఆంటీ సబ్స్క్రైబర్ చెప్పు. వాళ్ళ మమ్మీకి వాళ్ళ అందరు సబ్స్క్రైబర్ అందరు చెప్తున్నా భయ్, వీడు ఇంత మొండితనం అసలు చెయ్యొద్దు. అరే నువ్వు మంచి వారు ఇంతకు ఇగో అక్కడ అంటే వాతలు పడ్డే చూడు. నేర్పించినప్పుడు ఎవరైనా కొడతారు, నాకు కూడా కొట్టిరు మస్తు. కానీ ఇగో ఏమంటారు ఏమో తెలియదు. సరే ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషులు. చెప్పువా ఏమంటారు చెప్పినా కాగవారా నువ్వు మమ్మల్ని అడుగుతావు మళ్ళా. ఇగో చెప్పు. చెప్తింటలేడు వీడైతే మొండే తయారైండు. దేనికి? డ్రైవింగ్ రోడ్ మీద వద్దా అంటున్నారు చిన్న పిల్లడు. ఆ గ్రౌండ్ లో నేర్చుకోవాలి. ఎందుకు అరే రాదురా ఇంకా నేర్పించినావా ఇందాక? నాకే తిడతారు కదరా. ఇప్పుడు నా గురువు నువ్వే కదా. ఇప్పుడు నేను గుద్దునా నిన్నే అంటారు. నా గురువు నువ్వే వద్దు అంటున్నా. గురువు చెప్పింది ఎందుకు వినాలి గుద్దా? కదా. అంటే నీకు రాదా? పర్ఫెక్ట్ రాదా నీకు? అరే నేను నడిపిస్తున్నా ఆరా కాదన్నా ఇప్పుడు నువ్వు నేర్పిస్తున్నా. ఏమన్నా చేసుకోవాలి ఇప్పుడు నువ్వు అన్న ఈయన నేర్పిస్తున్నా అంటే నాకు పర్ఫెక్ట్ వచ్చే ఉంటది కదా అన్న. అవును, perfect. గురువు అందుకే ఏం కాదు. గురుగారు చూడండి ఇటు. గురువు అలిగాడు. గురువు అయితే హట్ అయ్యండి అనమాట. అరే నువ్వు సంపురాబే ఎంతసేపు ఆడ పని అయిపోతే షాప్ లో. ఆయన అంటాడు నేను అన్నా. అరే నీకు దమ్ముంటే సంపురా. ఏం సంబంధం గురువుని కొడతారా? వదలరా, రోడ్ అంతుంది కాదురా. బండి పోయింది కళ్ళు పోయినా. అరే జర్ర అయితే ఊతున్నావా ఇప్పుడు మొత్తం అష్టం. హ్యాపీ ఉండదు దూరం నీకు. నాకెందుకు ఉండదు మచ్చా? లేదురా నీకు సమ్మగా ఉండదు. నిన్న ఎంత పొదలకి పోయినావు. ఏ పెన్ను పక్క కాదు. పొదలు కాదు, ఎన్ని చెట్లకి ఎన్ని తీసుకుని వెళ్తా నిన్న. ఈ కారు గురించి చెప్పురా బాబు. రోడ్లకి వెళ్ళి పోరా, లెఫ్ట్ So సైడ్ guys, ఈ కార్ అయితే చాలా మంచి కార్ గురించి మాట్లాడకని చెప్పి. అరే వాహనం గురించి మాట్లాడుతున్నాం మేము. నేను చెప్తారా ఆగు. ఇష్టం రా భయ్. సో గాయ్స్ ఇదేమో ఒక వాహనం అనమాట. ఇది 4 వీలరా 4 పయ్యాల వాహనం అనమాట. దీనికి ఒక స్టీరింగ్ ఉంటుంది, ఆ పక్కకు ఒక తాళం ఉంటుంది. అది పెడితేనే స్టార్ట్ అవుతుంది అనమాట. అది పెట్టకపోతే స్టార్ట్ కాదు. అది కట్టబో జోబులు ఉంటుంది, ఏడు ఉండదు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? కావాలంటే తీసుకోరు. చెప్పు ఇంకా కట్టబా. కార్ స్పీడ్ మీటర్ కనిపిస్తుంది అనమాట. ఇంకా నువ్వు మీటర్ గా రోడ్ చూడు. కళ్ళు పోయినాయి. ఇంట్లో పోయింది ఇప్పుడు. ఇంట్లో పోయినా. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడే. అరే స్టాండ్ నన్ను కొడుతున్నా నడుపుతుంటూ ఊకే. ఎందుకు కొడుతున్నావా నువ్వు? ఊకే కొడుతున్నావు. అదే ఇది ఉంటుంది అట్లా బాగా నొప్పి వస్తుంది నాకు. యాక్టింగ్ లో మనపోయా. ఆడు ఇప్పుడు కార్ నడుపుతున్నాడు, యాక్టింగ్ చేస్తున్నా, అవి అన్ని ఎడిటింగ్ చేస్తున్నాయి. ఇంకా పక్కకు వెళ్ళి పోయేటి. ఇది వచ్చేసి ఎడిటింగ్ అనమాట. గ్రాఫిక్స్ హై లెవెల్ గ్రాఫిక్స్. ఇట్లా చెప్తే $11 పడదు. అందుకే పెద్ద ప్లానింగే రా. వీడే యూట్యూబర్, కమ్యూనిటీ గైడ్ లైన్స్ వీడే చేస్తున్నట్టు అదే నిజం కాదు. అదే అందుకని అట్లా చెప్పిన. ఇవన్నీ ఎడిటింగ్ సైడ్ లో పోతున్నాయి ఇట్లా అని చూడదు. సో బబ్బు నడుపుడికి గంగు అయితే అనుకుంటున్నాను అనమాట. ఏముంది ఏం కాదు, లేపు ఆడి కార్ ఇది ఎట్లుండాలా మినిమం ఉంటుంది. ఎవరిది కార్ ఇది? సో గాయ్స్ ఇది అయితే ఇప్పుడు గంగుది అనమాట. కొత్త కారు కొన్నాడు మనోడు. అది ముంగట అంతా డస్ట్ అంతా ఇగ్నోర్ అయ్యి జర అది ఆడ పెట్టినాం కదా చెట్టు కింద. అది కూడా ఎడిటింగ్ అరే చెప్పిన మర్చిపోయినా కదా. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అరే ఆ క్రేన్ కి టైట్ ఇవ్వాలరా నువ్వు. ముంగడ పోతుంది చూడు. క్రేన్ కి ఏం టైట్ చేస్తా? సైడ్కి వెళ్ళి కొట్టాలి అవి. కొట్టు ఓటేగా ఓటే కొట్టు. ఓటే గురు. హైలైట్ ఉండే జర్ర అయితే తాకుతున్నావా? ఆగనిస్తా అన్న మనం.
యుద్ధం వాళ్ళు ఇపోతుండే కట్టబ్బా. మొత్తం ఘోరంగా ఉంటున్నాయి ఇప్పుడు. ఫస్ట్ ఈయననే చేస్తుండే ఆ గుండెకి పొక్కవాడి. అయ్యో అరే నేను స్టీరింగ్ తిప్పుతాను, ఇది తిప్పురా. ముంగట ఆగు, తమాషాలు చేయకుండా ఉన్నావు. కేర్ నేనేసా, కేర్ కేర్ నేనేసా, కేర్. కంట్రోల్ కంట్రోల్ ఉదయం. నువ్వు పక్కలు చూసినావు అనుకో, ఆయన చూడు సతాయిస్తుండు. నేనేం చేయలేదు. నేనే సతాంస్తున్నా. రోడ్ చూసుకుంటున్నా, ఆయన సతాయిస్తుండు. నేనేం చేయాలి? రోడ్ చూస్తే ఓడి నడుపుతాడు బండి. చెట్లకి వెళ్ళిపోరా బాయ్, ఇంకో బ్రో అయితే ఆవు గుద్దే దానికైనా దేనికైనా గుద్దేవా? టర్నింగ్ల మీద టర్నింగ్ వద్దురా బే బాబు. ఏదైనా కావాలి నీకు. ఇప్పుడేంది కొట్టువా, తీసుకో బండి, నువ్వు నడుపు. ఊరి దగ్గర నడిపిస్తా. ఏం ఊరి దగ్గర పోతావు? ఇక ఊరు వచ్చేసినాక ఆ తాతని ఎక్కించుకున్నా పాపం. అగో పోతున్నా ఒక్కడు సైకిల్ నొక్కుట. అడుగు అడుగు అడుగు. సైకిల్ ఏ ట్రో కొట్టు డోర్ నుంచి ట్రో కొట్టు. కొట్టు కట్టబ్బా, చేయి పెట్టు. తాత నమస్తే. ట్రో కళ్ళు అయ్యా ఈ తాతకి కావాలంటేనే మా తాతకి. ముంగటున్నాడు తాత. నమ్మేసిన మా తాత. ఆ తాతగా అంటున్నా, ఆయన తాత అంటున్నా. మళ్ళా మీరు మొత్తం గలీజ్ చేస్తున్నారు. ఏడే చేస్తున్నావా మేము? అరే పక్కకు నద్దుంది, ఆపరాబే నువ్వు. అది చూపి, ఆ బీచ్ చూపించు జరా. బీచ్ అరే నువ్వు ఇంతకు మనిషి అవలా కానీ తేడి కానీ పడతా. ఊళ్ళో పొలాలు రా అవి. బీచ్ అంటాడు, వాగ్ అంటాడు, చేపలు అంటాడు, డ్యామ్ అంటాడు. పళ్ళ మధ్యలకి నా తీసుకో, గలీజ్ అనిపిస్తుంది వీడియోలా. తీసుకోవా, గలీజ్ ఉంది. అరే అది ఒక గడ్డ పట్టుకురా. ఆపరాడు, ఎందుకు ఆపరాడు? ఎందుకు ఆపుతాడు? అరే అర్జెంట్ అవుతుంది నువ్వు మదా కడకురి. అరే వద్దువా, ఆడు పోతలేడు అసలు. అరే అరే అలా పడిపోతుంది నా కారు గుంతలా చూసి మెల్లగా. అరే అలా అరే షట్. నరేష్ ఆ పండ్లలో ఉడికి తీసుకోమా, ఇక్కడికి తీసాం కట్టబా. సో గైస్ వెళ్ళిపోతున్నా. అరే వద్దు అట్లా ఏ పాపం. ఆయన రాడంట, నువ్వే రావాలంట. అడుగు అడుగు, లిఫ్ట్ అడుగు. టైర్ పంక్చర్ అవుతుంది అనుకున్నా. ఈ కారా ఏంద్రా నాయన ఇది, అమ్మ. అయ్యా ఎక్కిపోరా అంటూ. సైకిల్ పైన పెడతా, పైన పెట్టు. సరే సైకిల్ పైన పెడతా, బండి మీద పెడతానంట సైకిల్. ఏయ్ వస్తా అని చెప్పి చాటి కొట్టింది తాత. కారా గంగు నువ్వు నడపచ్చు కదా? గంగు జర మొత్తం రోడ్డు మీద పోవా, ఎక్కడికైనా పెద్ద దాంట్లో ఎంత పెట్టడానికి రెడీవా? తినూరి కటప. అరే వీని గురించి తెలుసు. కటప మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఇవాళ పైసలు లేవు నా కాడ. టిఫిన్ వాడే తినిపించాలి, వద్దలేవు. మీరు యాక్టింగ్ బాగా చేయాలి మళ్ళా. నేను చెప్పింది చేయాలి మళ్ళా. చేస్తాం. నేను డైరీ ఇస్తా. అయ్యో మినిమం ఉంటుంది. ఫస్ట్ ఓవర్ డైరీ ఇస్తా. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో. వీళ్ళు వస్తారు కదా, ముంగట వస్తారు. అన్నదానం ఏడవుతుందని అడుగురి. అడుగుతాం ఆంటీలని అడుగురి. అడుగు అన్నదానం ఏడైతుంది. అన్నదానం ఏడవుతుందని అక్క ఈడ అన్నదానం చేస్తున్నట్టు ఏడా ఏదో తేడాగా ఉందేంటి? అన్నదానం అంటే ఏడే చేస్తారు. అన్నదానం అంటే ఏడే పెడుతురు. ఏ మళ్ళా అడగాను నడువు. అయ్యా అయిపోయింది.
అన్నదానం కంటే ఇంతమంది పోతున్నారు ఏడ కొడతారు అని చెప్పి అంకుల్ గారు అన్నావు అయిపోయింది ఒక్కటి ఏడాడినా అడగలే అయితే ఒకటే ముద్ద తినిపాను. ఒకటే ముద్ద ఒకటే పూరి నికృష్టుడా దరిద్రుడా అమ్మవారి పుట్టినోడా. ఇప్పుడు గంగు ఇప్పుడు ఇడ 2 దోమలు తిరుగుతున్నాయి ఆ దోమలను కొట్టాలను ఇంకోటి అయిపోయింది మస్తు తిందాం మనం. మస్తు తిను ఇప్పుడు నీకేం వేయాలరా బాబు ఏమి నువ్వేం చెప్తా ఇస్తా కారు నడిపినా అదొద్దు ఇంకోటి అదే నాకు డిస్కౌంట్ ఉంటుంది. కాదు ఇప్పుడు నువ్వు అరే ఇగో ఆయనకి ఫైన్ కిస్ ఎవరికైనా ఫైన్ కిస్ రాబోయ్ ఇక్కడ అన్న వాళ్ళకి అంకుల్ ఉంటారా అంకుల్ వాళ్ళు ఏదో ఫైన్ కిస్ ఇవ్వాలా అన్న వాళ్ళకి ఫైన్ కిస్ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు సావపోయే ముందు కూడా బాబు భయ్యా బాయ్ లైక్ దిస్ యా డేర్ డన్ ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు అన్నా ఇగో 40-50 స్పీడ్ లో పోతున్నా 80 ఇంట్లో పెడతావు పోతావు అన్న డేటా మొత్తం కథం కానీ స్టోరేజ్ అంతా కథం కానీ ఇట్లా కొట్టేసి పల్టీ వా కారు పల్టీ పడితే నువ్వు అందరం పోతే ఇమ్రాన్ కోరు ఉంటావా నువ్వు ఉంటావా ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. మేము లేదు కామెంట్ ఎట్లా అవుతుంది చెప్పు సపోర్ట్ చేసేది సో గాయ్ ఇవాళ మా మమ్మీ 2-3 అన్నదానం చేయమన్నది అనమాట వీళ్ళిద్దరికి చేసిన ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం. ఆంటీ అయితే మనం మంచిగా పెడుతుంది అనమాట. సో దారా మంచిగా టిఫిన్ మంచిగా ఉందా టిఫిన్ హైలైట్ ఉందంట టిఫిన్ అరే నా. సో గైస్ ఇదే టిఫిన్ సెంటర్ అనమాట. సో ఇంత పాష్ ఉంటుంది మాది. నాకేం తెలీదు, బాగా తింటాను తిరుగుతాను. ఎవరైనా కడప ఎట్లా అనిపిస్తుంది కదా ఎట్లుంది వాతావరణం ఎట్లుందివా ఓ గుండు ఇట్లా తెల్ల ఉంది తినమా తెల్లది అది ఇడ్లీవా అన్నం కాదు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తుంది. అవునా గుర్తుకొస్తుంది. అరే నువ్వు చాయ్ చెప్పారా చాయ్లో ముంచుకొని తింటావు ఇడ్లీ తిన్నా మంచి ఉంటుంది. నేను చాయ్లో ఏదో టిఫిన్ తింటుండే పూరి ముంచుకొని తింటుండే మురుకులు ముంచుకొని తింటుండే. మురుకులు ఎట్లుంటాయి ఎంతో ఉంటాయి. మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడకరే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. అవన్నీ తినవుతురా గలీజ్ ఉంటుంది. కడప కూడా ఉంటుంది ఒక్కటి తింటుంది మెల్ల దొంగ కడప హాయ్ చెప్పు.